హృదయ సీమ నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీలో నేనుండుట నాలో నీవుండుట నా ఆత్మీయానుభవమే నీలో నేనుండుట నాలో నీవుండుట నా ఆత్మీయానుభవమే నాకుని అభిషేకముతో నే పరిపూర్ణత చెందగా పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందగా నా ధన్యత నా భాగ్యము ఏమని వరుతున్నా నా ధన్యత నా భాగ్యము ఏమని వరుతున్నా నేమని వరుతున్నా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున హల్లెలూయా. ఈ సొత్తుగా మమ్మల్ని మార్చు, రక్తంతో మమ్మల్ని కడిగావు, శ్రేష్టమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చావు, గట్టి గింజలుగా నన్ను మార్చావు. నీకు స్తోత్రాలయ్యా. శిక్ష నుండి తప్పించావు, పాపము నుండి విడిపించావు, దోషము నుండి విడిపించావు. నేను సమీపంగా వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని దాటి వెళ్ళక మమ్మల్ని ఆదరించి రక్షించి పరలోక రాజ్య వారసులుగా మార్చుకున్నావు. నీకు స్తోత్రం. ఇలా భూమి మీద ఉన్నంత వరకు నువ్వు పనిచేసి నీ కొరకు నీ సాక్షిగా జీవించి నీకు నమ్మకంగా బ్రతికి కృప దయచేస్తాను. ఆరాధనకి యోగ్యుడైన దేవానికి స్తోత్రం. మమ్మల్ని గట్టి గింజవలే మార్చి దేవునికి స్తోత్రం. నా భక్తి చేత మమ్మల్ని శుద్ధి చేసినందుకు నీకు స్తోత్రాలు. దేవునికి పనికిరాని మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు. భూమిని ఆకాశాన్ని సర్వాన్ని మాటతో కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రాలయ్యా. మానవుల మీద నీకున్న ప్రేమను బట్టి ఉంటున్నానయ్యా. నవముల ఉన్న మనసుల దేవుని భూమికి దిగి వచ్చే ప్రజలందరినీ రక్షించటం కోసం మా శిక్షను తప్పించిన దేవుడు నీకు ఉన్నానయ్యా. ఈరోజు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తావా బిడ్డ? ఈరోజు హృదయపూర్వకంగా దేవుని కనపరుస్తావా? ఆత్మతో సత్యముతో ఆరాధించాడు. ఈరోజు అయోగ్యతగా బ్రతుకుతున్నట్టు ఈ యోగ్యతలోనికి నీ రక్తం ద్వారా తీసుకొచ్చావు. నీకు స్తోత్రాలయ్యా. అపవిత్రంగా బ్రతుకుతున్న నన్ను నీ పరిశుద్ధ రక్తం చేత పవిత్రపరిచావు. నీకు స్తోత్రాలయ్యా. శుద్ధి చేశావు, అడిగావు. నీకు వందనాలయ్యా. ప్రభువా వందనాలు. ఈరోజు హృదయపూర్వకంగా వందనాలు చెప్తాను. కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేస్తుంది. ప్రభు సెలవించు, ప్రభుని ఆరాధిస్తున్నాను. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు ఇచ్చిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు బట్టి, ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన సంతానాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన నెమ్మదిని బట్టి ప్రభుని స్తుతించు, ప్రభుని కనపరచు, ప్రభుని మహిమపరచు. హృదయపూర్వకంగా నీకు దేవునికి మాత్రమే తెలియాలి. హృదయపూర్వకంగా ప్రభుని మహిమపరచు. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం, దేవుడు నీ పట్ల చేసిన కార్యం బట్టి ప్రభుని మహిమపరుస్తుంది. ప్రభుని మహిమపరుస్తుంది. ప్రభు శరీరాన్ని ప్రార్థిస్తాం. దయగలిగిన తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం. మీరు అప్పగిప్పుకున్న ఈ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం సెలవించి దయగలిగిన తండ్రి ప్రేమ నమ్మదగిన దేవ
కాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నావని, ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము. హల్లెలూయా యేసునాదా స్తోత్రములు చెల్లింతుమయ్యా, మహిమ సింహాసనము కోటి దూతల గణము, మహిమ సింహాసనము కోటి దూతల గణము, విడువబడని భాగ్యము, విడువబడని భాగ్యము, వదలిన ప్రభు స్తోత్రముల్, వదలిన ప్రభు స్తోత్రముల్. హల్లెలూయా యేసునాదా స్తోత్రములు చెల్లింతుమయ్యా, కల్వరి గిరియందే మాకు విడుదల కలిగే, కల్వరి గిరియందే మాకు విడుదల కలిగే, ప్రేమ సాచమునాదు యేసే, ప్రేమ సాచమునాదు యేసే, వితరబడనే పిండి వలనే, వితరబడనే పిండి వలనే. హల్లెలూయా యేసునాదా స్తోత్రములు చెల్లింతుమయ్యా. రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ కలిగిస్తుంది, మాకు శిక్షను తప్పించుని రక్తం ద్వారా అనేక రక్షించబడిన ప్రతి బిడ్డలు సిద్ధపరిచి స్థిరపరిచి పాలించాలి సాక్షి జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానమునే పాడనా, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరిస్తు, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నా బాలము, నీ రక్తధారలే ఇలా పాపి కాషాయమిస్తును, నీ రక్తధారలే ఇలా పాపి కాషాయమిస్తును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరుతును, పరిశుద్ధ తండ్రి పాపిని
కడగి పవిత్రపరుతును నీ రక్తమే నన్ను శుద్ధీకరిస్తు నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము నాశించు వారికి నీ తెలువా వెర్రితనముగానున్నది నాశించు వారికి నీ తెలువా వెర్రితనముగానున్నది రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి అయున్నది రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి అయున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును నీ రక్తమే నన్ను శుద్ధీకరిస్తు నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము ప్రార్థన చేస్తాం మీ శరీరం ప్రవృత్తి మీ శరీరం మీ రక్తం ఇంకా మిగిల్చబడింది అనేక ప్రజల రక్షణ పొంది మారుపరుచుకోండి అలా నాయన నిస్సంగంగా సాధ్యపడని సాయం చేయమని ప్రార్థన చేసినాం మా తండ్రి మా ప్రభు మా రక్షకుడు విమోచక ఈ గ్రామంలో ప్రజలందరినీ రక్షించండి ఎవరు నష్టపోకుండా ఎవరు నాశనం ఇవ్వకుండా అందరి కోసం వచ్చిన దేవుడు కదా ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా తండ్రి అందరి జీవితాల రక్షణ కార్యం జరిగించి అందరూ ఆనందించినట్టుగా సంతోషించినట్టుగా కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం ఆశీర్వాదం అనుగ్రహించండి చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి గ్రామాన్ని దీవించండి పట్టణాన్ని దీవించండి మా దేశాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్. గృహపరిచర్య కోసం సిద్ధపరచబడినటువంటి కానుకలకు సమర్పిద్దాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక ఎన్నో ఏళ్ళు ఎత్తమైపోయాను యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక ఎన్నో ఏళ్ళు ఎత్తమైపోయాను యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక నా యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక పాపినైన నన్ను ప్రేమించి తన ప్రాణమునే సిలువలో బలి చేసెను నా తప్పులన్నీ ప్రేమతో క్షమించి తన గొప్ప కృపతో నన్ను దీవించెను పాపినైన నన్ను ప్రేమించి తన ప్రాణమునే సిలువలో బలి చేసెను నా తప్పులన్నీ ప్రేమతో క్షమించి తన గొప్ప కృపతో నన్ను దీవించెను
పావురముగా నన్ను మార్చి ప్రార్థనా పంజరములో నన్ను నిలిపెను. పావురముగా నన్ను మార్చి ప్రార్థనా పంజరములో నన్ను నిలిపెను. ఇంత మంచి జీవితము నాకు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఉన్నాడని నేను ఎరుగక, గ్రహలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను. నా మదిలోని మంటలకు మనలేక ఈ మనుగడ ఏలని అనుకున్నాను. వ్యధలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను. నా మదిలోని మంటలకు మనలేక మనుగడ ఏలని అనుకున్నాను. మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను. మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను. ఇంత మంచి జీవితం నాకు ఇస్తూ దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఉన్నాడని నేను ఎరుగక, ఇంత దయగల యేసయ్యను ఎరుగక ఎంతకాలమో నశించిపోయాను. లోకమంతయు వెదకి చూసిన ఇంత ప్రేమ గల దేవుడు ఎవరున్నారు. ఇంత దయగల యేసయ్యను ఎరుగక ఎంతకాలమో నశించిపోయాను. లోకమంతయు వెదకి చూసిన ఇంత ప్రేమ గల దేవుడు ఎవరున్నారు. కరుణతో కరములను తాకి శాశ్వత కృపలో నన్ను నిలిపెను. కరుణతో కరములను తాకి శాశ్వత కృపలో నన్ను నిలిపెను. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఉన్నాడని నేను ఎరుగక. హల్లెలూయా. ఆయనకి స్తోత్రం. మనం కూర్చున్నప్పుడు ఇలా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కొడుకు ముగించుకుందాం. దేవుడు దయగలిగిన దేవుడు నా జీవితాన్ని ఎన్నో అద్భుత కార్యం ఆశ్చర్యకరం జరిగించినాడు. ఇంతవరకు క్రమంగా జరిగించాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. ఒక చిన్న ప్రకటన మీకు ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రభువా మాకు ఈ కంజర కొడతా ఉంటే అందరికి వినపడకముందే లేదా సప్పట్లు కొట్టకుండా బాగానే ఉన్నారు. నాకు కొద్ది చేతులలో నొప్పి ఉన్నాయి. ప్రార్థన చేశాను ఈ కంజర కాకుండా నాకు ఏదైనా వాయిద్యం ఈయన. ఇంకొకటి పిల్లలు వస్తూ ఉన్నారు, వాళ్ళకి కీబోర్డ్ నేర్పిస్తే వాళ్ళు ఇంకా మా వల్ల కాదన్నా మేము వాయించలేమన్నా ఇంతవరకు వాళ్ళని తిప్పాలని. దేవునికి స్తోత్రం. మాకు నేర్పన్నా అంటున్నారు కదా, ఊరు తిప్పాలని దేవుని స్వార్థలో ప్రార్థన చేస్తాను. పిల్లలను ఆ విధంగా వాళ్ళకి నేర్పించి అలా మీటింగ్స్ అలా ఏర్పాటు చేసుకుని వాళ్ళలో అలా కీబోర్డు అలా పిల్లల్ని అలా స్టేజ్ పైకి ఎక్కించే పిల్లలు కీబోర్డ్ వాయిస్తూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే అలా వాళ్ళకి నేర్పించాలని ఆశపడతా ఉన్నా. పెద్దది కీబోర్డ్ దేవుడు ఇచ్చాడు. నిజం ప్యాడ్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్యాడ్ కూడా దేవుడు అద్భుతంగా మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గర ఈ వస్తువులు 1,25,000 అవుతాయి కొనాలంటే. దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మహాకృపను బట్టి అంటే దేవుడు ఎన్నో మంది కానీ పెద్ద కార్యాలు చేయడానికి దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు బలంగా ప్రార్థన చేయండి. దేవుడు అడిగిన ఇస్తున్నాడు అని ఇచ్చే కొలది ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అద్భుతంగా ఆశ్చర్యకరంగా వేరొక చోట ఒక మందిరానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా మందిరం లేదు. మీకు తెలుసు ఆ ఊరు ఎబ్రో నగర్.
ప్రార్థన చేస్తున్నాం. ఆ ఊర్లో ఒక మందిరం లేదు అసలు. ఊరి కోసం మేము కష్టపడి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ద్వారాలు తెరిచినట్టుగా. ముందుగా వీరారెడ్డిపల్లి వెళ్ళాం. అక్కడ నుండి అక్కడ బంధుత్వాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ప్రార్థన చేయాలి, అక్కడ కార్యాలు జరగాలి. దాని ద్వారా అక్కడ వాళ్ళు కూడా కదిలించబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా దేవుడు ఎందుకు నడిపిస్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాం. కానీ అక్కడ 10 మంది ఉన్న వెళ్ళి వాక్యం ప్రకటించి వస్తాం. కానీ బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీరు వెనకేం చేయాలి? ప్రార్థన చేయాలి. మా అన్నోళ్ళు ప్రార్థనకు పోయారు, ప్రయాణంలో ఉన్నారు, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ మీరు కార్యములు చేయండి. మీరు మా వెంట రాలేకపోయినా మాతో పాటు వచ్చి ఆ పరీక్షల్లో పాల్గొంపులు పొందలేనికి అవకాశం లేకపోయినా మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎంతో దేవునికి స్తోత్రం. మోకరించే సమయం దొరికినప్పుడు ఆ 2 మాటలు ప్రార్థించి ఈరోజు మా అమ్మలు ఎక్కడున్నారో జ్ఞాపకం చేస్తాను. ఒక ఆత్మనైనా కొత్త ఆత్మను ఒక్కరినైనా నీ వద్దకు నడిపించి ప్రభు ఈరోజు అంటే మీరు చేసిన ప్రార్థన దేవుడు అలా దాచి ఉంచుతారు. ఆ ప్రార్థన ఫలితం మీరు చూస్తారు. వాక్యం ప్రకటిస్తే రక్షణ పొందితే మాకే కాదు బహుమానం. ప్రార్థన కూడా బహుమానం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మీ వంతుగా ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యము దేవుడు చేయబోతున్నాడు. చనిపోయిన వారిని సైతం దేవుడు లేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. రోగులను శుద్ధి చేస్తున్నాడు. కుష్ఠ రోగులను బాగు చేయబోతున్నాడు. కొంత వారిని నడిపించబోతున్నాడు. బొల్లపు శక్తుల చేత బాధపడుతున్న వారిని దేవుడు విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థననే వచ్చి ప్రార్థన చేస్తేనే కాదు, మీరు ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేస్తారు. ఇది మనకు ఇచ్చిన వాగ్దానం. ఇది అపోస్తలుల కార్యాలు 10:8 ప్రకారం దేవుడు మనకి ఇచ్చినాడు వాగ్దానం. ఇది కాబట్టి వాగ్దానాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వెంటనే చెప్పండి. అన్న నెంబర్తో ఫోన్ చేయండి. చెప్పండి అంతే. మీరు సహాయం చేయండి వారికి. ఖచ్చితంగా మేము వస్తాం, ప్రార్థన చేస్తాం. ఎంత దూరం ఉన్నా పర్లేదు. మరి ఏ పరిస్థితి అన్నోళ్ళు ఆడికి వచ్చి వాళ్ళకి తీయలేరేమో, వాళ్ళకి ఆ అన్నోళ్ళకి అన్నం పెట్టలేరేమో అని నేను పెడుతున్నాను. ఉపవాసంతో బయలుదేరుతా ఉంటాం. దేవుని ఉపవాసం చేస్తూ ఉంటాం. అక్కడ వాడుకోవచ్చు. మన రోజుకు ఒక్కసారి మూడు ఫోటోలు తింటారు. ఒక్క ఫోటో తిండి 2 ఫోటోలు పస్తులండి. ప్రజల కోసం ప్రార్థన చేసి ప్రజల పాపంలో నుండి బయటికి రావాలని, పరిశుద్ధత వైపు నడవాలని కన్నీరు గార్చి ప్రార్థన చేసి సాగుతున్నారు. చిత్తమైతే వారిని కూడా మనం ఆ ప్రాంతంలోనికి ఆహ్వానించబోతున్నాం. మోరుడు మనిషి మన మధ్యలోనికి ఆహ్వానించబోతున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మోరుడే ఉంటాడు మనిషి. నేను కింద కూర్చొని చెప్తాను, నోరు కనపడదు, టేబుల్ మీద కూర్చోబోతున్నాను. దేవునికి స్తోత్రాన్ని మీద పిలిపించబోతున్నాం. ప్రార్థన చేయండి. దేవుడు బోధన సాధనాలను దేవుడు వాడుకోబోతున్నాడు. మీరు ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. వీధులలో స్వార్థ కూడికలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఊర్లలో ఎండాకాలం సమయాలు వస్తా ఉన్నాయి. పనులు పూజించబడుతున్నాయి. కాబట్టి ఈ ఆర్కెస్ట్రానికి మేము సిద్ధం చేస్తా ఉన్నాం. పిల్లలందరినీ సిద్ధం చేస్తే పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. కాబట్టి మీ పిల్లల్ని పంపించండి. మా వంతు మేము నేర్పిస్తాం. దేవుని పరీక్షలు వాళ్ళు పాలుభాగస్తున్నారు. పిల్లలు మమ్మల్ని అల్లరి చేస్తూ ఉంటారు. అది పోతే అల్లరి చేస్తారు అనుకోకండి. మేమేమనుకోం. పిల్లల్ని ఎలా చూసుకుంటే అంతకన్నా మేము బాగానే చూసుకుంటాము. మీరు కొడతారేమో మేము కొట్టాం. నేను ఇంకా మంచి మాటలు చెప్పి వారిని సరైన మార్గం నడిపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మేము పంపించండి. దేవుని మందిరానికి పంపించండి. మా వంతుగా మేము వాయిద్యాలను నేర్పించి, ప్రార్థన నేర్పించి, వాక్యం నేర్పించి దేవుని కోసం దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆశీర్వాదం. ప్రజల తండ్రి ప్రేమ నమ్మకం స్తోత్రాలు, వందనాలయ్యా. గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడు, సజీవుడు. మీ బిడ్డలో గుర్తులిప్పించిన కానుకను దీవించి ఆశీర్వదించి, మీ బిడ్డలో చేయించిన పరిచయను దీవించి ఆశీర్వదించి బలపరచమని, మీ ప్రాంతంలో బలమైన సాధనాలుగా మీ బిడ్డలను వాడుకోబోతున్న స్తోత్ర తండ్రి. నీ ఆత్మ కార్యములు జరిగించి మీ బిడ్డలో దేహంలో మీరుండి అనేక నూతన ఆత్మలు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు ఇచ్చినటువంటి ప్రభు మీ కృపకైన స్తోత్రాలు. ఇంతవరకు మీరు దాచి
ప్రభువాలను మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు చెప్తాను. కొందరు దినాలలో బలమైన సాధనాలకు సాక్షులుగా మీరు నిలిచి పల్లె పల్లెకు సువార్తను తీసుకుని ప్రజలందరినీ నీ వద్దకు చేర్చే గొప్ప కుదర ఇచ్చేయమని పరిచయలో పాల్పంపులు పొంది గుప్పిలిచ్చిన ప్రతి అస్త్రాన్ని, ప్రతి కానుకను మీరు దీవించి, ప్రతి కుటుంబాన్ని దీవించి, ప్రతి కొడుకు తీర్చండి. ఎదురు యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసించండి. ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన సన్నిధైన సమాధానమైన వెలుగు మనందరికీ తోడు నడిపించబడును గాక. మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. పాటలు, నూతనమైన పాటలు మీరు కూడా నేర్చుకోండి. నూతనమైన పాటలు నేర్చుకొని నూతనంగా వ్యక్తులను మీరు కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. నేను చెప్తాను, ఏ మందిరానికి పోకుండా ఇంట్ల దగ్గర ఉంటారు చూసారా, వాళ్ళకి మమ్మల్ని పరిచయం చేయండి. వెళ్తాం, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నేను వెళ్తాం, వాళ్ళతో కొన్ని మాటలు ప్రకటిస్తాం. దేవుడు వారి జీవితంలో కార్యం జరిగిస్తాడు. మీరు వారిని మాకు పరిచయం చేయండి. అంతే, మాకు కొత్త కాబట్టి అన్న వస్తాడు, అన్న ప్రార్థన చేస్తాడన్న మీ కుటుంబం కోసం 2 మాటలు చెప్పండి. వాళ్ళు ఒకవేళ రమ్మని చెప్పారంటే ఖచ్చితంగా మాకు ఆహ్వానం చెప్పండి, మేము వెళ్తాం. ఖచ్చితంగా వారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. వారి యొక్క పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. వారి పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు చేయవలసింది మీరు పరిచయం చేయటం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ముందు పెద్దవారికి చేస్తాను, వారు ఉండలేరు కాబట్టి మీ దగ్గరికి వస్తాను, మీరు అక్కడే కూర్చోండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి ప్రభావాయన నిపుణులను భయపెడుతున్న ప్రతి ఆందోళన పెడుతున్న ప్రతి చీకటిని లయపరిచి, నిద్ర లేకుండా చేస్తున్న అపవాదిని కాల్చిపడేసి, నేను సరైన దుష్టశక్తి లయపరిచి, నిపుణులను శుద్ధి చేసి, నిపుణులకు మంచి ఆరోగ్యం, మంచి విశారద ఇచ్చేమని నజరుడని యేసయ్య శక్తి సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతము, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతము, నీలోనే దాచావు ఈనాటికై, నీరు తీరదు
నాటికి నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. భద్రపరచు బలపరచు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పకూడదు. సర్వశక్తి దీవించమని ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు. చిన్న కుమారుడు స్తోత్రాలు. శరీరంలో హృదయం నెమ్మది మా ప్రభువును నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుటను